ఇండియాలో బిలియనీర్స్ గనక మనం చూసుకున్నట్లయితే ఏ జోడియాక్ సైన్ అనేది వాళ్ళ టాప్‌లో ఉంది. సో, మన 12థ్ పొజిషన్‌లో గనక మనం చూసుకున్నట్లయితే లీబ్రాస్ అంటే తులారాశి. తులారాశి అనేది 7.2% వరకు బిలియనీర్స్ ఉన్నారనమాట తులారాశి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎటారస్. ఎటారస్ అంటే వృషభ రాశి. అక్కడ 7.5% వరకు అలా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎక్వేరియస్. ఎక్వేరియస్ అనేది కుంభరాశి కింద వస్తది. అది దగ్గర దగ్గర 7.6% వరకు ఉన్నారు ఇండియన్ బిలియనీర్స్. లియో అండ్ సాజిటేరియన్స్ అంటే సింహరాశి అండ్ ధనుసు రాశి ఈ ఇద్దరు కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్నారు 7.8%. నెక్స్ట్ వచ్చేసి ఏరీస్. ఏరీస్ అంటే మేషరాశి. దగ్గర దగ్గర మనకి 7.9% వరకు ఉన్నారు. ముఖేష్ అంబానీ రాశి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి దగ్గర దగ్గర పెద్ద జంప్ అనేది వచ్చేసింది. దగ్గర దగ్గర 8.6% వరకు బిలియనర్స్ ఉన్నారు. ఐ మీన్ ఇది గౌతమ్ అదానీ రాశి అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైసియన్స్. పైసియన్స్ అనేది మీనరాశి. దగ్గర దగ్గర ఒక 8.9% వరకు బిలియనర్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ స్కార్పియన్స్. స్కార్పియన్స్ అనేది వృశ్చిక రాశి. దగ్గర దగ్గర మనకి 9% వరకు ఉన్నారు ఇండియన్‌లో బిలియనర్స్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి అండ్ మకర రాశి. వీళ్ళకి దగ్గర దగ్గర ఒక 9.1% వరకు బిలియనర్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ లాస్ట్ ఫైనల్‌గా జెమినీ అంటే మిథున రాశి. దగ్గర దగ్గర 9.9% అంటే ఈక్వల్ టు ఒక 10% వరకు ఇండియన్‌లో ఉన్నారు బిలియనర్స్‌గా. మిథున రాశి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ రూల్ చేస్తున్నారు బిలియనర్స్‌గా ఇండియాలో. సో, మీరు ఏ రాశికి సంబంధించిన వ్యక్తి అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి.